నీలాగా జీవిస్తున్నాను, నీ సువార్త ప్రకటిస్తున్నాను, నాకు ఇలాగ ఎందుకు జరిగింది అని అడిగే అధికారం మీకు వచ్చేస్తాం. అంత గొప్ప అధికారం ఉంది సువార్తలో. దావీదు అడిగాడు, పౌలు అడిగాడు, పేతురు అడిగాడు, గిద్యోను దేవుడితో అన్నాడు, మాకెందుకు ఇలా జరగాలి అన్నప్పుడు దేవుడు చక్కగా ప్రశాంతంగా ఎందుకు జరిగిందో చెప్తున్నాడు. గిద్యోను అడుగుతాడు దేవుణ్ణి, ఎందుకు జరిగింది ఇలాగా అని ఎంత ధైర్యంగా అడుగుతాడు. గిద్యోను దేవుణ్ణి అంత ధైర్యంగా ఎందుకు అడగగలిగాడంటే గిద్యోను దేవుని పక్షంగా నిలబడ్డాడు. అదే మనం దేవుడి పక్షంగా నిలబడి అడిగితే సమాధానం చెప్తాడు. మీకు అదే అర్థం అవట్లేదు. నాకు ఈ నడుము బాధ ఏంటి, నాకు ఈ తలపోటు ఏంటి, నా భర్త ఏంటి, నా పిల్లలేంటి, నా కుటుంబం ఏంటి, నా జీవితం ఏంటి ఇలాగుందని అడిగే అధికారం వచ్చేస్తుంది మీకు. ఈ రెండు విషయాలు, ఒకటి యేసులాగా నడవటం, రెండు యేసుక్రీస్తు గురించి ఇంకొకరికి చెప్పటం. సువార్త అంటే నా కూడా తిరగమని నేను అంటలేదు, కానీ ఇదొక అవకాశం మనకి. కానీ మీరు ఎక్కడ ఎవరు దొరికితే వాళ్ళతో యేసు గురించి చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన గురించి చెప్పడానికి మనం ఏమేమి సిగ్గుపడాల్సిన పనులు ఆయన ఏం చేయలేదు. ఈరోజు ఒక దైవజనుడు చాలా బాధపడుతున్నాడు. అదేంటంటే ఎక్కడో ఒక మీటింగ్ పెట్టారు, ఆ పేర్లొద్దు, రాజకీయ పరంగా. పాస్టర్లు అందరూ మీటింగ్కి వచ్చారు. మీటింగ్ అయిపోయాక ఒక్కో పాస్టర్కే 500 ఇస్తుంటే పెద్ద దెబ్బలాట పెట్టుకున్నారంట వాళ్ళు. 500 ఇస్తుంటే ఎందుకో తెలుసా, మమ్మల్ని 1000 ఇస్తామని కేకేశారు, 500 ఇవ్వటం ఏంటని పెద్ద గొడవ చేశారంట కాకినాడలో. ఎంత తలదించుకునే విషయం అని చూడండి. డబ్బుల కోసం వెళ్తారా మీరు మీటింగులకి? జ్ఞానం ఉందా? వాట్సాప్ ద్వారా గడ్డి పెడుతున్నాను, బుద్ధి ఉందా మీకు అసలు? డబ్బుల కోసమా? ఎంత బాధపడుతున్నాడు ఒక ఆయన. యేసు ప్రభు నామానికి ఎంత అవమానం చేస్తున్నారు వీళ్ళు. పైగా 1000 ఇస్తామని మమ్మల్ని కేకేశారు. ఈరోజు నేను ఈ వాట్సాప్లో అందరికీ చెప్తున్నాను, ఈ డబ్బుల కోసం వెళ్ళినోడు ఎవ్వరూ యేసుక్రీస్తు సేవకులు కాదు. దేవుని స్తోత్రం. ఇలాంటి సమయంలో మనం నిలబడితే దేవుడు చాలా సంతోషిస్తాడు. ఈరోజు సువార్తకు ఏర్పాటు చేసిన విజయ్ గారు, ఏర్పాటు చేసుకున్న వారి గురించి ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి, మరి సహోదరి విజయ్ గారు ఇక్కడ సువార్త ఏర్పాటు చేశారు. త్వరలో వారి కుమారుడు వివాహాన్ని చేయండి. కుమార్తె అల్లుండి మనవలను స్థిరపరచండి. ఈ సువార్త పెట్టించుకోవటానికి అవకాశం ఇచ్చిన ఈ కుటుంబాన్ని దీవించండి. సువార్తలో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించండి. మేము యేసులాగా నడుస్తూ యేసుని ప్రకటించే భాగ్యం మాకు ఇవ్వండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. అమ్మా నాన్న అన్నీయు నీవేనయ్యా, అమ్మా నాన్న అన్నీయు నీవేనయ్యా. ఆదుకో ఆదుకొని ఆదరించవయ్యా, ఆదుకో ఆదుకొని ఆదరించవయ్యా.
తన పిల్లలను రెక్క చాటునా కోడి తన పిల్లలను రెక్క చాటునా దాచి ఉంచి కాపాడినట్లు దాచి ఉంచి కాపాడినట్లు నన్ను దాయుము నన్ను దాయుము నన్ను దాయుము నన్ను దాయుము అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోన బాధ చెప్పాలి తండ్రి తన కుమారుని ఎత్తుకొనినట్లు తండ్రి తన కుమారుని ఎత్తుకొనినట్లు దేవుడే నన్ను మోసెను దేవుడే నన్ను మోసెను యెహోవా భుజము నాకు సుఖమే యెహోవా భుజము నాకు సుఖమే అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోన బాధ చెప్పాలి పక్షిరాజు పక్షిరాజు లేపి రెక్క పైన మోయునట్లు రెక్క పైన మోయునట్లు ఎగురవేసెను నన్నెరుగ చేసెను ఎగురవేసెను నన్నెరుగ చేసెను అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోన బాధ చెప్పాలి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా పరిశుద్ధతలో మహనీయునికి పరిశుద్ధతలో మహనీయునికి పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు నీ దూతలు దూతలతే కొనియాడబడుచున్న యేసుకు దూతలతో కొనియాడబడుచున్న యేసుకు ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా దహించు అగ్నికి ఆరాధనా దహించు అగ్నికి ఆరాధనా రెండంచుల ఖడ్గానికి ఆరాధనా రెండంచుల ఖడ్గానికి ఆరాధనా స్వస్థపరచువానికి ఆరాధనా నన్ను స్వస్థపరచువానికి ఆరాధనా నాకు తోడై ఉన్నవానికి ఆరాధనా నాకు తోడై ఉన్న వానికి ఆరాధనా ఎవరు నన్ను విడచినా విడువని వానికి 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 మరణం వరకు నన్ను నడిపించువానికి మరణం వరకు నన్ను నడిపించువానికి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా
కన్నీటిని తుడచువానికి కన్నీటిని తుడచువానికి వేదన శోధన తొలగించువానికి వేదన శోధన తొలగించువానికి భయపడకుము నీవు భయపడకుము అని భయపడకుము నీవు భయపడకుము అని వాగ్దానమిచ్చిన యేసుక్రీస్తుకు నాకు వాగ్దానమిచ్చిన యేసుక్రీస్తుకు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఎవరు విడచినా నన్ను విడువనే వానికి ఎవరు విడచినా నన్ను విడువని వారికి మరణము వరకు నన్ను నడిపించువానికి మరణము వరకు నన్ను నడిపించువానికి ఆమేన్. దేవుని వాక్యాన్ని విందాము. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 5వ వచనం నుంచి 12వ వచనం దాకా. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 5 నుంచి 12 వరకు. మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు యోహానును అలెగ్జంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును యోహానును మధ్య నిలువబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేతిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవరి వలన రక్షణ కలుగదు? ఈ నామముననే మనకు రక్షణ పొందవలని గాని ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. జాగ్రత్తగా విందాము. మొత్తం అందరూ కలిపి వాళ్ళని యోహాన్ని పేతుర్ని బంధించేశారు. మీరు ఈ నామాన్ని ప్రకటించడానికి వేయలేదు, మీరు సువార్త ప్రకటించడానికి వేయలేదు. మీ ధైర్యం ఏంటి? అసలు మీ ధైర్యానికి గల కారణం ఏంటి? ఇతన్ని బాగు చేసి స్వస్థపరిచింది ఎవరు? ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారైనటువంటి మనము కొన్ని వేల మంది మన చుట్టూ గుమిగూడిన, లక్షల మందిలో మాట్లాడవలసి వచ్చిన మనము, నన్ను నిలబెట్టింది ఆయన. నేను ఆహారం తింటున్నది ఆయన వలన, నేను జీవించుచున్నది ఆయన వలన అని గుండె మీద చేతులు వేసుకుని ఎవరైతే చెప్తారో అక్కడి నుంచి వాళ్ళ పక్షంగా యేసు ఉంటాడు. హల్లెలూయా. మీరు
ఎక్కడ ఉండేలాగా అక్కడ ఉండొద్దు. రాత్రి కూడా చెప్పాను నేను, ఎక్కడ ఉండేలాగా అక్కడ ఉండొద్దు. ఎక్కడైనా ఒక్కలాగే ఉండండి. హల్లెలూయా. ఎక్కడుండేలాగా అక్కడ ఉండేవాళ్ళు నటించేవారు, నాటకాలు ఆడేవాళ్ళు. మనకెందుకు నాటకాలతో పని? నటించొద్దు. ఎక్కడైనా ఒక్కలాగే. యేసు ఎక్కడైనా ఒక్కలాగే ఉన్నాడు. యేసు పిలాతు దగ్గరికి, రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం పెద్ద గొప్ప గొప్ప డ్రెస్సులు ఏమి వేసుకోలేదు. ఒకరోజు నేను అమలాపురంలో వాక్యం చెప్తూ ఉండగా పౌలు ఒక పెద్ద రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు సంకెళ్ళేసి. అక్కడ రాజుగారేమో మంచి కోట్లు వేసుకుని ఉన్నాడు, పక్కన అందరూ బ్రహ్మాండమైన వస్త్రాలతో ఉన్నారు. పౌలు ఒక్కడే చిరిగిపోయిన వస్త్రాలతో సంకెళ్ళతో ఉన్నాడు. ఇప్పటికే నాకు ఆర్ఆర్కే మూర్తి గారి మాట గుర్తుకొస్తుంది. అక్కడికి ఎంతమంది ఎంత అందంగా అలంకరించుకున్నా కూడా ఆకాశం నుంచి యేసుక్రీస్తు పౌలునే చూస్తున్నాడు. హల్లెలూయా. అలాగే నిన్ను చూడాలి, నన్ను చూడాలి. మనం మనుషులకు వేడుకగా ఉన్నాము అన్నాడు పౌలు. ఎందుకంటే కొంతమంది వస్తువులు తీసేశారు, కొంతమంది పెద్ద అలంకారాలు చేసుకోరు, సామాన్యంగా ఉంటారు. వీళ్ళకి గిల్టీ కాంప్లెక్స్ కొంతమందికి, నాకు వస్తువులు లేవు, ఎవరు చూస్తున్నారు ఏంటో. గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా మీ అడ్రస్సు యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. మీరు సిగ్గుపడాల్సిన పనులు ఏమీ చేయలేదండి. సిగ్గుపడవలసిన వాళ్ళు సిగ్గుపడినివ్వండి, మీరు సిగ్గుపడాల్సిన పనులు చేయలేదండి. నిలబడండి. ఈరోజు నా వాక్యం అదే. చుట్టాలింటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఎంత గొప్పవారి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీరు మాత్రం యేసులాగే కనిపించండి. దేవుని స్తోత్రం. వాళ్ళు అనుకోవచ్చు, ఏంటండి ఇలా ఉన్నారేంటి? ఏమీ పర్వాలేదండి. కాబట్టి ఇక్కడ యోహాను, పేతురు ఏమీ భయపడతలేదండి. ఎందుకంటే యేసుక్రీస్తు అన్నాడు, నన్ను వెంబడించేవారు ఒక్కోసారి నా గురించి చనిపోవలసి వస్తుంది, కష్టాలు పడవలసి వస్తుంది, నిందలు పడవలసి వస్తుంది. అయినా నేను లోకమును జయించాను. కాబట్టి మీరు యేసుక్రీస్తు పిల్లల్లాగా ఉండండి. ఆయన నామానికి ఘనత తీసుకురండి. చెయ్యి చాపకండి, చెయ్యి ఇలా పెట్టండి. హల్లెలూయా. చెయ్యి చాపేవారుగా ఉండకండి, తల దించుకునేవారుగా ఉండకండి, తప్పుడు పనులు చేసేవారుగా ఉండకండి, అబద్ధాలాడేవారుగా ఉండకండి, మోసం చేసేవారుగా ఉండకండి, డబ్బును దొంగిలించేవారుగా ఉండకండి, డబ్బును దానం చేసేవారుగా ఉండండి. హల్లెలూయా. దొంగతనం చేయకండి, తప్పు చేయకండి, పాపం చేయకండి. అందుకే అంతమంది మధ్యలో పెద్దలు, అధికారులు, శాస్త్రులు యెరూషలేములో ఇక్కడ ప్రధాన యాజకుడు అన్నయ్య, కైపయు, అలెగ్జాందరు బంధువులు అందరూ ఉండేరి. ఏమీ భయం లేదు, టీవీగా నడుచుకుంటా వెళ్ళిపోండి. ఎవరి మధ్య నుంచి అయినా సరే టీవీగా నడుచుకుంటూ వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళినా వెనకాల కూర్చుంటాను నేను. ఎదర కేకెత్తి వెళ్తాను, లేకపోతే వెనకాల నుంచి వచ్చేస్తాను. నన్ను యేసు చూస్తే చాలు. వారు పేతురు, యోహానును మధ్య నిలువబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీన్ని చేసితురని అడుగగా,
నా గురించి మీ గురించి కూడా అనుకుని ఉంటారు, ఏంటి అసలు ఇతని ధైర్యం, అసలు ఇతని ధైర్యం ఏంటి, ఇతని బలం ఏంటి, ఇతని ధైర్యం ఏంటి? ఎంత పిచ్చోళ్ళు, ఎంత పిచ్చోళ్ళండి. నా ధైర్యము, నా బలము సృష్టికర్త అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. సృష్టికర్త అయిన యేసుక్రీస్తే నా ధైర్యము, నా బలము. అదే మాట మీరు చెప్పండి. అంటే ఒక భార్యను ఒక భర్త అన్నాడంట, నేను లేకుండా నువ్వు బతకగలవా అని అడిగాడంట. పొద్దున మాట ఆ అమ్మాయి చెప్తుంది, నీ ధైర్యం ఏంటి, నేను లేకుండా నువ్వు బ్రతకగలవా అని అడిగాడంట. ఆవిడ అందంట, నా ధైర్యము నువ్వు కాదు, నీ డబ్బు కాదు, నా ధైర్యము నేను నమ్ముకున్న నా యేసుక్రీస్తు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మీలో ఎంతమంది అయితే నా ధైర్యం యేసు అని చెప్పగలరో వాళ్ళ పక్షంగా దేవుడు ఉంటాడు, వాళ్ళ పక్షంగా దేవుడు ఉంటాడు. తలగా చేస్తాను, తోకగా చేయను అని మాటిచ్చాడు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు వాగ్దానాలు ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నారు? బైబిల్లో ఇన్ని వాగ్దానాలు ఉండగా మీరెందుకు పడిపోయిన స్థితిలో, కూలిపోయిన స్థితిలో ఉంటున్నారో తెలుసా? మీ ధైర్యం యేసు కాదు, మీ ధైర్యం డబ్బు, మీ ధైర్యం కులం, మీ ధైర్యం చుట్టాలు, మీ ధైర్యం ఉద్యోగాలు, మీ ధైర్యం ఏదో ఏదో ఏదో. కానీ యోహాను, పేతురు, పౌలు, నేను, మా ధైర్యం యేసే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా ధైర్యం యేసే. వెళ్ళాడు, ఏంట్రా నీ ధైర్యం, కుర్రోడా దావీదుని, రే ఇంత ఉన్నావు నువ్వు, వాడు ఎంత ఉన్నాడు, ఆ గొలియాతు ఎంత ఉన్నాడు, నువ్వెంత ఉన్నావు, నీ బలం ఏంటయ్యా అని అడిగితే, నా బలము యెహోవాయే. హల్లెలూయా. చంపేతరపడేసాడు అంతే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, వ్యాధులు మనలను పడదోసినా, బాధలు మనలను కృంగదీసినా, విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, ఎరుకో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. ఏంటా మీ ధైర్యం? శత్రుకు మిషకపు దగ్గరున్నారా ఏంటి? రాజును ఎదిరింతున్నారేంటి మీరు? పోవయ్యా, నువ్వు రాజు అయితే ఏంటి? రాజుల రాజు మా పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, మీరు ఎవరితో స్నేహం చేసినా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, బంధువులైనా, ఎవరైనా వారి అపవిత్ర ప్రవర్తనకు ఒప్పుకోవద్దు. దేవుని స్తోత్రం. నీ భర్తే తప్పు చేస్తున్నాడు, నీ భార్య, నీ కుమార్తె, నీ కుమారుడు, నీ బంధువు, వద్దు.
వద్దు, పాపం చేసే వాళ్ళతో సహవాసం వద్దు, ధైర్యంగా ఎదుర్కోండి. ఏంటి నువ్వు చేస్తున్న పని నిలబెట్టేయండి. ఏంటి నీ ధైర్యం అంటాడు అతను, లేదా అంటది ఆవిడ. ఏంటి నీ ధైర్యం? నా ధైర్యం పరిశుద్ధుడైన యేసుక్రీస్తు. హల్లెలూయ. నా ధైర్యం ఆయనే, నా ధైర్యం ఆయనే, నా కొండ కోట అన్నీ ఆయనే. ఏంటి నీ ధైర్యం? యోబు గారి ధైర్యం ఏంటి? అన్నీ పోయినాయి. ఏంటి ఆయన ధైర్యం? యెహోవా ఇచ్చెను. ఇంకో మాట కూడా అనుకుని ఉంటాడు లోపల, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా చిత్తమైతే మరలా ఇచ్చును అని కూడా అనుకుని ఉంటాడు. హల్లెలూయా. ఇచ్చేశాడు. మళ్ళా ఇవ్వకపోయినా పర్వాలేదు, స్టాండర్డ్గా ఉండండి దేవుడితోటి. ఒకరోజు అటు ఒకరోజు ఇటు ఉండకండి, కదిలిపోకండి, పడిపోకండి. సంఘాలు ఈ మధ్యన చాలామంది తగ్గిపోతున్నారు, చీలిపోతున్నారు, అంతకంతకి విశ్వాసంలో పడిపోతున్నారు. పడిపోవద్దు, చివరిదాకా ఒకే విశ్వాసం. హల్లెలూయా. ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఒకే ఒక్కటి చేయకండి, తప్పు చేయకండి. హల్లెలూయా. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండును. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండును. నాతో అన్నారు ఒకరు, పేరు కూడా రాసుకున్నాను నా డైరీలో. వాళ్ళ కంపెనీ 2000 కోట్ల టర్నోవర్లో ఉంది. మీ దగ్గర పట్టుమని 200 రూపాయలు లేవు. 2000 కోట్లు ఎక్కడ, 200 రూపాయలు ఎక్కడ? మీరు వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే మంచిది అని సలహా ఇచ్చారు. దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు, ఒక రోజున వాళ్ళు నీ కాళ్ళు పట్టుకుంటారు, నువ్వు పట్టుకోనక్కర్లేదు. హల్లెలూయా. మనము దేవుని యందు ధైర్యం కలిగి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, చావైనా బ్రతుకైనా ఆయనే. అంతే, నిర్ణయానికి వచ్చేలా అంతే. చావైనా బ్రతుకైనా యేసే. కానీ నేను మారను. ఏ విధంగా మారను? తప్పుగా మారను. ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటాను. కాబట్టి పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై, యేసు ప్రభు అన్నాడు, మిమ్మల్ని ఎవరైనా బంధించి అనేక మంది మధ్యన నిలబెట్టినప్పుడు మీరు మాట్లాడవలసిన అవసరం లేదు, నేను మాట్లాడుతాను అన్నాడు. హల్లెలూయా. గట్టిగా మీరేం పని, నేను మాట్లాడతాను. కంచేత పేతురు పరిశుద్ధాత్మ నిండినవాడై, అధికారులారా పెద్దలారా భయపడిపోతారేమో అనుకున్నాడు. పాపం ఏం చెప్తున్నారు చూడండి. ఆ దర్భలునికి చేయబడిన ఉపకారము దేని వలన స్వస్థత పొందినని విమర్శించుచున్నారు కదా. మీరు ఇక్కడున్న వారందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇతను ఎవరి వలన ఆరోగ్యంగా ఉన్నాడు అని మీకు వింటున్న వారికి, 2000 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్న వారికి, ఈరోజు సువార్త వింటున్న వారికి చెప్పబడేది ఏంటంటే, సిలువ వేసినట్టి మృతులలో దేవుడు లేపినట్టి యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. గట్టిగా హల్లెలూయా. అలా చెప్పాలి. మీరు దడదళ్ళాడిపోతున్నారు. ఎవరితోటన్నా మాట్లాడాలంటే భయపడిపోతున్నారు. పనిలోంచి తీసేస్తే, వదిలేస్తే, భోజనానికి కేక అయిపోతే, చూసారా?
ఈరోజు మీరు నిర్ణయానికి రండి. రాత్రి దేవాలయం అనే నిర్ణయం. ఈరోజు రాత్రి యేసుక్రీస్తు కొరకు నేను నిలబడుతున్నాననే నిర్ణయం. హల్లెలూయా. ఎవరి కోసం? రండి ఆ నిర్ణయానికి. మీరు ఎవరి పక్షంగా నిలబడుతున్నారో తెలుసా మీకు? నా గురించి చెప్పనా? అందరూ విడిచిపెట్టి వీడు నాశనమైపోతాడు, బతకడు, కనబడడు అన్న వారి ముందు నన్ను నిలబెట్టిన యేసు గురించి నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఇంకా నేను ఎలా వదులుతున్నా ఆయన్ని? 2, నరకానికి వెళ్ళకుండా నన్ను రక్షించిన యేసుని ప్రకటిస్తున్నాను. పాతాళానికి దిగిపోకుండా, అగ్నిగుండంలోకి వెళ్ళి కాలకుండా నన్ను రక్షించిన యేసుని ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా ఒకళ్ళకి చెయ్యి ఇలా పెట్టే విధంగా నన్ను నిలబెట్టిన యేసుని నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ఇంకా ప్రకటించడానికి ఏం లోటు ఉంది ఆయన వల్ల? మీకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన యేసు గురించి చెప్పటానికి మీకు భయం ఏంటి? ఒక పనికి మాలిన వ్యక్తి గురించి మీరు మాట్లాడటానికి సిద్ధపడతారు. వాడు ఎన్ని తప్పులు చేశాడో, ఎన్ని మోసాలు చేశాడో, ఎన్ని దగాలు చేశాడో, ఎన్ని కుట్రలు చేశాడో వాడి గురించి చెప్తారు. అతను నాకు బాగా తెలుసండి. మరి ఎవరు తెలియదు నీకు? యేసుని ఎరగవా? ఒక మాట చెప్పు, నీ గురించి యేసు చేసిన త్యాగం ఎవరు చేశారు? ఎవరు? మరి నువ్వు ఎవరి తరపున నిలబడాలి? చెప్పాలి. ఆయన తరపున నిలబడాలి. ఆయన తరపున నిలబడాలంటే అర్థం ఏంటంటే ఆయన మనస్సును కలిగి ఉండాలి. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం. ఆయన తరపున నిలబడి చూడండి. మీరు సిగ్గుపడినిస్తాడేమో చూద్దాం, తల దించుకొని ఇస్తాడేమో చూద్దాం. ఇవాళ మా అమ్మాయి పరీక్ష రాస్తానికి వెళ్తుంది. నాన్నగారు పరీక్ష రాస్తానికి వెళ్తున్నాను. ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నానమ్మా, నువ్వు పరీక్షలో పాస్ అవుతున్నావు, రాసుకో అన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాసుకో అన్నాను. భయంగా వెళ్ళింది. 5:30కి ఫోన్ చేసింది. మీరు చెప్పినట్టు రాసేసాను నాన్నగారు. దేవుని స్తోత్రం. రాస్తావమ్మా, రాస్తావు. నువ్వు, అన్నయ్య, వదిన, మోషే, పిల్లలు, నేను, మీ అమ్మ అందరం యేసయ్య మీద ఆధారపడ్డాం. ఆయన మనల్ని తలదించుకునేవాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరం ఆయన మీద ఆధారపడ్డాం. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును, లాలించును పాలించును. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఆత్మచేత అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి వాక్యముతో నడుపుచున్నాడే, జీవవాక్యముతో నడుపుచున్నాడే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. వేదన శ్రమలు
ఉన్నప్పుడెల్లా వేదన శ్రమలో ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే వేడుకొందునే కాపాడునే ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. దేవుని స్తోత్రం. ఒక్క మాట చెప్పారు అయిపోయింది అంటుంది రమాదేవి. ఒక్క మాట చెప్పారు, రెండో మాట చెప్పలేదు. మీరు ఎక్కువసేపు ప్రార్థన చేయరు, మీరు ఒక మాట చెప్పేస్తారు. ఆ మాట చెప్పటానికి గల కారణం ఆయన మీద ఉండే నమ్మకం. ఆయన మీద ఉండే నమ్మకం. నా మీద నాకు నమ్మకం ఉండి కాదు, ఆయన మీద నమ్మకం. ఆయన్ని నేను నమ్ముతున్నాననే నమ్మకం, ఆయన నాలో నుండి మాట్లాడుతున్నాడనే నమ్మకం. ఈ నమ్మకాన్ని మనం కాపాడుకోగలిగితే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. నువ్వు గనక నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమ అంటే అర్థం ఏంటి? దేవుని మహిమ అంటే అర్థం చెప్తాను మీకు, చిన్న అర్థం చెప్తాను. లోతు ఇంటికి కొన్ని లక్షల మంది వచ్చి తలుపు గుళ్ళును తీసి వాళ్ళ పిల్లల్ని బయటికి లాగి పాడు చేయాలని వచ్చారు. సాయంత్రం 6 గంటలకు వచ్చారు. ఉదయం 5 గంటల దాకా ఇంచుమించు 2 లక్షల మందికి గుమ్మం ఎక్కడుందో కనబడలేదు. అది ఆయన మహిమ. దేవుని స్తోత్రం. గుమ్మం కనబడలేదు. విసిగి వెళ్ళిరి. 5 గంటల దాకా ఆ గుమ్మం దగ్గర నుంచుని వెళ్ళిపోయారు. గుమ్మం దొరకలేదు. 5ంటికి మీరు అందరూ వెళ్ళిపోండి అన్నాడు. 5:30కి 7:30కి 2 గంటల్లో మొత్తం పట్టణం అంతా కాల్చిపడేశాడు. అంత. దేవుని స్తోత్రం. ఇది దేవుని మహిమ. నువ్వు దేవుని మహిమ చూడాలనుకుంటే పూర్తిగా నమ్మి అటు ఇటు ఉండకు. పూర్తిగా 100% దేవుడి మీద ఆధారపడిపో. మీరందరూ తెలుసుకోవలసింది ఏంటంటే, మీరు దూషించి, మీరు సిలువ వేసి, మీరు తృణీకరించి, మీరు కాదన్నటువంటి యేసు క్రీస్తు ఇతన్ని లేవనెత్తాడు అన్నాడు. హల్లెలూయా. ఎంత ధైర్యంగా చెప్తున్నారు, ఎంత ధైర్యంగా చెప్తున్నారు. నేను ఈరోజు మీకు చెప్పేది ఒక్కటే, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ మాట్లాడుతున్నా మీరు ఆ ధైర్యాన్ని కలిగి ఉండండి. ప్రభు గురించి ధైర్యంగా మాట్లాడండి. అలాగని మొండితనంగా కాదు, గర్వంగానూ కాదు. వినయంగా చెప్పండి, విధేయతతో మాట్లాడండి. కానీ ఒక్క మాట, అపవిత్ర ప్రవర్తనకి ఒప్పుకోవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబద్ధాన్ని ఒప్పుకోవద్దు, మోసాన్ని ఒప్పుకోవద్దు, దొంగతనాన్ని ఒప్పుకోవద్దు, తప్పుడు పనులు ఒప్పుకోవద్దు. ధైర్యంగా మాట్లాడండి, ధైర్యంగా మాట్లాడండి. ఎవరైనా సరే ధైర్యంగా మాట్లాడండి. ఒక మాట చెప్పండి, నిన్ను నరకము నుంచి తప్పించగలవాడు యేసు ఒక్కడే. హల్లెలూయా. ధైర్యంగా, బలంగా చెప్పండి, ధైర్యంగా మాట్లాడండి. కాబట్టి అటు ఇటు చూడకో, ఇక్కడ చూడండి. వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. నేను 95 నవంబరు 3వ తారీఖున గృహప్రవేశం చేశాం.
ఆ గృహప్రవేశం సన్నివేశం నాకు బాగా గుర్తు. ఒక ఆవుని లోపలికి తీసుకెళ్ళాం. నేను చెవి నిండా పూలెట్టుకుని అక్షంతలు వేసుకుని, మేము ఇవన్నీ చేస్తున్నాం, నూనె బుడ్డల్లో నూనె పోస్తున్నాం, ఏదేదో చేస్తున్నాం. కానీ మేము లోపలికి వెళ్ళకముందే మా అత్తగారు గుమ్మంకాడ నుంచి ఏంటో చదివేస్తుంది. వీళ్ళ అమ్మగారు ప్రభా ఏదో అంటుంది, నాకు వినపడకుండా నా జాగ్రత్తగా చదివేస్తుంది. మా గొడవలో మేము ఉంటే ఆవిడ గొడవలో ఆవిడ ఉంది, చేక ప్రార్థన చేసేస్తుంది. ఇప్పటికీ నాకు ఆ సన్నివేశం గుర్తే. యేసు ప్రభు నవ్వుకొని ఉంటాడు, అత్తమ్మా అని ఉంటాడు యేసు ప్రభు. ఇవాళ నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఈ గృహమే నా గృహం అవబోతుందమ్మా అని ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. చూసారా, ఆ పునాదిలో తృణీకరించాం, గృహప్రవేశంలో తృణీకరించాం. ఈరోజు ఆ గృహానికి అధిపతి యేసుక్రీస్తు అయి కూర్చున్నాడు. హల్లెలూయా చెప్పండి. సియోనులోన పునాది రాయి, సియోనులోన పునాది రాయి స్థాపించినాడు యెహోవా దేవుడు, స్థాపించినాడు యెహోవా దేవుడు. విశ్వసించువారు కలవరపడరు, విశ్వసించువారు కలవరపడరు. నిషేధించిన రాయి ఇది మూలకు తలరాయి, నిషేధించిన రాయి 20 లక్షల ఇశ్రాయేలు దాహము తీర్చిన రాయి, ఇది దాహము తీర్చిన రాయి. ఈ రాయి యేసుక్రీస్తే, ఈ రాయి యేసుక్రీస్తే. విశ్వసించువారు కలవరపడరు, విశ్వసించువారు కలవరపడరు. చుట్టూ కత్తులు కర్రలు కటార్లు పట్టుకుని ఉంచున్నారు వీళ్ళందరూ. ఇద్దరే ఇళ్ళు చంపేస్తారు వీళ్ళని, ఆ జైల్లో వేస్తారు, లేకపోతే కొడతారు, నెత్రుచ్చిలో కొడతారు. భయం లేదు, భయం లేదు. భయం లేకపోవడానికి కారణం మాట్లాడుతున్న దాళ్ళలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ దెబ్బలు ఆయన మీద పడతాయి, ఆ నిందలు ఆయన మీద పడతాయి. ఈరోజు మీరు యేసుక్రీస్తు కోసం ఎన్ని నిందలైనా పడండి, కానీ మీరు దరిద్ర పనులు చేసి ఆయన నామానికి నింద తీసుకురాకండి. దేవుని స్తోత్రం. అది మీకు మేలు జరుగుతుంది. ఆయన నామాన్ని నిందించబడే జీవితంలో మీరు ఉండకండి. ఇది చాలా ముఖ్యం. ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను. ఏంట ధైర్యం? ఈరోజు మీకు అందరికీ ఈ ధైర్యం ఇవ్వడానికే ఈ సువార్త. ఏంట ధైర్యం? నా ధైర్యం నా రక్షకుడు, నా ధైర్యం నా దేవుడు. కొన్నాళ్ళకి నువ్వు కూడా నా ధైర్యం నా రక్షకుడు అని చెప్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి నీకు అంత ధైర్యం? ఏంటి నీకు అంత ధైర్యం? ఒక ఆయన అన్నాడు, మీరు మందిరం కట్టలేరు అన్నాడు. మందిరం కట్టేటప్పుడు కేకేశాను, వచ్చాడు. చాలా పొరపాటు అయిపోయిందండి. మీరు ఏమనుకోకపోతే మందిరాన్ని కానుకెత్తానండి. నేనేం అనుకోను, ఎందుకంటే నువ్వు మానవుడిగా మాట్లాడావు. ఈరోజు దైవశక్తి చూస్తున్నావు అన్నాను. అతడు రక్షణ పొందాడు. దేవుని స్తోత్రం. ఆ కార్యాన్ని బట్టి రక్షణ పొందాడు అతను. అద్భుతం చేసేసాడు దేవుడు.
రక్షణ పొందాడండి. అలాంటి కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు, చేయబోతున్నాడు. ఈ రోజు నుంచి నువ్వు ఇంకా నిలబడతావు కదా, వెళ్ళిపోయేటప్పుడు నిలబడతావు కదా, ఇంకా ఎప్పుడు దేవుడి కోసమే నిలబడు. హల్లెలూయా. ఎవరి కోసం? అంతే, నిలబడిపో, అంతే నిలబడు, దేవుడి కోసం నిలబడు. కాబట్టి ఈ నామముని రక్షణ పొందవలని ఇంకో మాట చెప్తున్నాడు. ఆకాశము క్రింద మనుష్యుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ లేదు. రక్షకుడు అనే పేరు యేసుకే ఉంది, ఇంకెవరికి లేదు. ఎవరిని ఏ విధంగా మహిమపరిచినా దేవుడే మహిమపరుస్తాడు. దేవుడే యేసుని పంపించాడు రక్షణ ఇవ్వటానికి. నీవు ఒక కుమారుని కందువు, అతనికి యేసు అని పేరు పెట్టుతూ. యేసు అనగా రక్షకుడు అనే అర్థము. ప్రపంచంలో మనుషులందరికీ రక్షించి పాపము నుంచి విడిపించడానికి వచ్చిన వాడే యేసు. కాకపోతే ధైర్యంగా చెప్పలేకపోయారన్నమాట. అంతకుముందు వీళ్ళు చెప్పారు. మీరు కూడా ధైర్యంగా, పరిశుద్ధంగా, యథార్థంగా, ఒకవేళ మనకి ఏమి సంభవించినా యేసు కొరకు నిలబడదాం. హల్లెలూయా. చెప్పండి, ఏమి సంభవించినా. చెప్పు. ఏమి జరిగినా, ఎలాంటి విపత్తులు వచ్చినా, ఎవరు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానన్నా, కత్తి పట్టుకుని ఎవరు పొడుస్తానన్నా. ఎందుకంటే ఈ లోకంలో జీవితం చాలా అల్పం. 60-70. ఇంకోటి మీకు తెలుసు, ఈ 60-70లో షుగర్లు, బీపీలు, వ్యాధులు, బాధలు. ఇంకా బాధపడాల్సిన విషయం ఏంటో తెలుసా? చంటి పిల్లలకి భయంకరమైన అనారోగ్యాలు. ఇంతకన్నా దుఃఖం ఏముంది? నీ పిల్లను చూసుకుంటూ, నీ కొడుకును చూసుకుంటూ ఏడాల్సిన పరిస్థితులు వచ్చేసినాయి ఈ రోజున. ఒకప్పుడు ముసలి వాళ్ళు మంచాల మీద ఉంటే బాధపడేవాళ్ళం, పెద్దోళ్ళు అయిపోయారు పాపం అని అనుకునేవారం, కొంతకాలానికి వెళ్ళిపోతారు అనుకునేవాళ్ళం. పిల్లలు, చిన్న పిల్లలు, 30-20 ఏళ్ల వయస్సు గలవారు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 4 ఏళ్ళు వయస్సు గలవారు. కలవంటిది ఈ జీవితం, గడు స్వల్పకాలము, యువకాలము స్వల్పము. ఈ జీవితం విలువైనది, వ్యర్థము చేయకుమా యువతి, వ్యర్థము చేయకుమా. బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువతి, వ్యర్థము చేయకుమా. నిన్ను ఆకర్షించే ఈ లోకము, కాటు వేసే విష సర్పము, అధికాలు జారే స్థలములో ఉన్నావు, పాపపు పడగ నీడలో. నీ అంతం ఘోర నరకం, అది నిత్య మరణము, అది నిత్య మరణము. కలవంటిది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువతి, వ్యర్థము చేయకుమా. నిన్ను ప్రేమించు యేసు, నీ జీవితం నూతన సృష్టిగా మార్చును. పాపం
క్షమించి రక్షించును ఆ మోక్షమందు నీవుందువు యుగ యుగములు జీవింతువు నీవు నిత్యము ఆనందింతువు. దేవుని స్తోత్రం. యుగ యుగములు రోగాలు లేకుండా సంతోషంగా జీవించే జీవితం అది. రోగాలతోటి, రుష్టులతోటి, గొడవలతోటి, అశాంతితోటి, బాధతోటి, కష్టాలతో జీవించే జీవితం ఇది. దీన్ని ఎందుకు ప్రేమించావు నువ్వు? దాన్ని ప్రేమించు, ఇక్కడ గడిపే. ఇక్కడ ఎలా గడపాలంటే, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక వారం రోజులు ఉంటాం కదా, ఆ వారం రోజులు ఏదో విధంగా గడిపేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాం చూసారా? అలాగే ఇక్కడ ఈ 50-60 ఏళ్ళు గడిపేయండి. ఎక్కువ ఆశలు పెట్టుకోకండి, దరిద్ర పనులు చేయకండి, మోసాలు చేయకండి, ఏదో సంపాదిద్దామని ఏదో చేయకండి, మోసం చేయకండి, ఎవరిని దోచుకోకండి, ఎవరిని బాధ పెట్టకండి, పాపం చేయకండి, శరీరాన్ని పాడు చేసుకోకండి, మనసు పాడు చేసుకోకండి. దేవుడి కొరకు ధైర్యంగా నిలబడండి. హల్లెలూయా. ఆ కోడల్ని ఏడిపించుకో, ఆ కూతుర్ని ఏడిపించుకో, ఆ మొగుడిని ఏడిపించుకో, ఆ పిల్లల్ని ఏడిపించుకో, ఆ పిల్లల్ని ఏడిపించుకో. దరిద్ర పనులు చేయకు, చండాలమైన నీచమైన పనులు చేయకు. ఆ లోకాలని, ఆ దరిద్రాన్ని, ఆ కట్టల్ని ప్రేమించుకో. చచ్చిపోకాటి కోసం. నా కొరకు మరణించువాడు ఎప్పుడు జీవించును. హల్లెలూయా. ఒకవేళ అక్కడ ఒక జీవితం ఉంది, అది అద్భుతమైందని నమ్మితే ఇక్కడ జీవితం గురించి ఆలోచన మానేయి. ఈరోజు యేసుక్రీస్తు కొరకు నిలబడదాం. ప్రేమగల తండ్రి, జీవం గల దేవుడు అయిన ప్రభువా, ఈ రోజు నుంచి మరి మీరు మాకు ఇచ్చిన కొద్ది కాలము మీ కొరకు నిలబడి మిమ్మల్ని ప్రకటించి మిమ్మల్ని వెంబడించే కృప మాకు అందరికీ దయచేయమని, సువార్తకు సహకరించిన వారందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె. రేపు ప్రభు బలం ఉంది. ఒకసారి వంట చేసేవారు అందరూ మాట్లాడుకుని తెల్లవారు